తమకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కే వారికి పోలీసులు అండగా ఉండాలి. సమాజంలో లా అండ్ ఆర్డర్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ బాధితుల పక్షాన పెద్దన్నలా నిలబడాలి. చాలా వరకు పోలీసులు అలాగే ఉన్నప్పటికీ కొంతమంది చీడపురుగుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తోంది. తాజాగా ఓ మహిళపై కామాంధ కానిస్టేబుల్ తన పైశాచికత్వం ప్రదర్శించాడు. ఓ సమస్య విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకొని పెళ్లి పేరుతో ఆమెను గర్భవతిని చేసి ఆ గర్భం పోగొట్టేందుకు దారుణం చేశాడు. ఈ భయంకరమైన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఓ కేసు విషయంలో డబ్బులు వచ్చేలా చూడాలంటూ మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఓ స్థానిక మహిళతో పరిచయం పెంచుకున్నాడు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి. మాయమాటలు చెప్పి తన వలలో వేసుకున్నాడు. ఆమెకు న్యాయం చేస్తానని చెప్పి చివరికి గర్భవతిని చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని వద్దకు గతేడాది మార్చి 21న ఓ మహిళ డబ్బుల విషయంలో తనని కొందరు ఇబ్బంది పెడుతున్నారని, తనకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చూడాలంటూ ఆ సదరు మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఆమె నెంబర్ తీసుకున్న సుధాకర్ రెడ్డి మెల్లగా పరిచయం పెంచుకున్నాడు. న్యాయం చేస్తానని నమ్మించి మహిళను ఇంటికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి అత్యాచారం చేశాడు. మరోసారి ఇలాగే ఇంట్లో తన అమ్మ నాన్నలకు పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి పిలిపించుకున్నాడు. పెళ్లి విషయం మాట్లాడదామని భార్య లేని టైంలో ఇంటికి రప్పించి ఇలా పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో మహిళ గర్భవతి అయింది. దీంతో తనను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని సదరు మహిళ సుధాకర్ రెడ్డిపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. దీంతో ఆమె అబార్షన్కు ఒత్తిడి చేసి మందులు మింగించాడు సుధాకర్ రెడ్డి. అంతేకాకుండా తన భార్య సింధుజ స్నేహితుడు కళ్యాణ్ గౌడ్తో కలిసి ఆమెపై దాడి కూడా చేయించాడు. దీంతో బాధితురాలు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిపై సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అతనికి సహకరించిన సింధుజ, కళ్యాణ్ గౌడ్లపై కేసులు కూడా నమోదు చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.